ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్య భాగం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాము. ఈ దినం మన యొక్క ధ్యానం కొరకై యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి మొదటి నుంచి మరి 6వ వచనం వరకు కూడా చూసుకుందాం. ఇక్కడ ఈ భాగంలో ఏం చూస్తున్నామంటే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన కోనేరు. ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది, దాని పేరు బెతస్తా. ఆయా సమయంలో ఒక దేవదూత వచ్చి నీళ్ళను కదిలిస్తుందంట. అప్పుడు ఏ రోగం కలిగిన వాడైనా మొట్టమొదటిసారిగా ఎవరైతే నీళ్ళలో దిగుతారో వాడు మరి స్వస్థత పొందుతాడు. ఇది అక్కడ జరుగుతూ ఉండేది, రొటీన్గా జరుగుతూ ఉండేది. అయితే యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చూశాడంటే, ఎవరెవరు ఉన్నారు అక్కడ చూసినట్లయితే ఊచకాలు గలవారు, గుడ్డివారు, గుట్టివారు అందరూ కూడా అక్కడ పడుకొని ఉన్నారు చాలామంది. అప్పుడు ఆయన చుట్టూ కలయి చూసి అక్కడ ఒక మనిషిని చూసినాడు. ఆ మనుషుడు 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉండెను. కాబట్టి యేసు ప్రభు యొక్క దృష్టి ఆ 38 సంవత్సరాల నుంచి కాసుకుని ఉన్నాడంటే స్వస్థత కొరకు ఎంత మరి కష్టపడుతున్నాడనే కార్యాన్ని మనం అక్కడ గ్రహిస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి వెంటనే వాడు అక్కడ బహుదినాల నుంచి ఉన్నాడు, సంవత్సరాల నుంచి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పినా అంటే, ఏం నువ్వు స్వస్థపరచగోరుతున్నావా అంటే, అయ్యా ఈ నీళ్ళలో మరి కదిలించబడినప్పుడు నన్ను దించేదానికి ఎవరు లేరు కాబట్టి నేను స్వస్థ పొందలేకపోతాను, భయపడద్దు అని చెప్పేసి యేసు ప్రభు ఏం చెప్పాడు, నీ పరిపెత్తుకొని నడుమని వారితో చెప్పాను, అంతే. ఇంకేం ఆయన ముట్టలేదు, ఆయన తక్కలేదు, ఇంకేం స్వస్థపడని చెప్పలేదు. నీ పరిపెత్తుకొని నడుము అని చెప్పినాడు. ఆయన మాటలో స్వస్థత. వెంటనే వాడు ఏం చేశాడు, మరి స్వస్థత పొంది పరిపెత్తుకొని నడిచినాడు అనమాట. కాబట్టి ఈ భాగంలో మనకు తెలిసే కార్యం ఏంటంటే, యేసు ప్రభు స్వస్థతను అనుగ్రహించేవాడు. ఈజ్ ఎ గ్రేట్ ఫిజిషియన్ అని చెప్పచ్చు. ఎటువంటి వాడైనా గొప్ప వైద్యుడు. కాబట్టి ఇక్కడ ఈ మనుషుని యొక్క రోగాన్ని ఎరిగినాడు, అతని అవసరతను ఎరిగినాడు. కాబట్టి అతన్ని సంధిస్తున్నాడు. ప్రేమైన సోదరి, ఆయన ఆ దినాల్లోనే కాదు, ఈ దినంలో కూడా మనల్ని సంధించే ఒక ఉద్దేశం ఏంటంటే, మన జీవితాల్లోంటి వ్యాధి, ముఖ్యంగా పాపపు వ్యాధి అనేటువంటిది. కాబట్టి పాపపు వ్యాధి అనేటువంటిది అది చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని చెప్తున్నాడు ప్రవక్త చూసినట్లయితే. కాబట్టి ఇక పాపపు వ్యాధి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించింది. ఇక్కడైతే ఈ మనిషిని శరీర సంబంధమైన వ్యాధితో ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. అట్లాగే మన జీవితాల్లో కూడా ఈ పాపపు వ్యాధిలో అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉండవో తెలియదు. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, నీ వయసు అంత తెలియదు. పాపంలోనే పడి ఉండి స్వస్థత కొరకు వేచుంటున్నాడు ఈ మనుషుడు. కాబట్టి ఈ లోకంలో కూడా అనేకులు అటువంటి మరి ఆత్మీయ స్వస్థత కొరకే వేచుంటున్నారు. కాబట్టే యేసు ప్రభు ఒక్కొక్కరిని సంధించినప్పుడు వారి యొక్క హృదయ వాంఛలను, మరి వారి యొక్క కొరతలను, వారి అక్కలను ఎరిగిన వాడుకుంటున్నాడు. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ 23వ వచనంలో, యేసు వారి సమాజంలో బోధించు, దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు, గలియేలయ అంతటా సంచరించెను. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వారికి బోధిస్తూ దేవుని రాజ్యం గురించి బోధించినాడు. తర్వాత వచ్చినట్టు వ్యాధులు కలిగిన వారు, నానా విధములైన రోగములతో వేదనల చేత పీడింపబడిన వారందరికీ ఏం చేశాడు? దైవములు పట్టిన వాళ్ళు, వ్యాధిగ్రస్తులు, చాంద్ర రోగులు, పక్షవాయువు కలిగిన వారందరినీ కూడా స్వస్థపరిచినాడు. కాబట్టి ఆయన మంచి వైద్యుడు అని కూడా మనము చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయన స్వస్థపరిచేవాడు ఉంటున్నాడు. అదే 8వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు మరి కొండ మీద నుంచి దిగి వచ్చి మరి నడుచుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ ఏం చేసినాడు? ఒక కుష్ఠరోగి పరిగెత్తుకుంటూ వచ్చి మరి మోకాళ్ళుని, అయ్యా నన్ను స్వస్థపరచు ప్రభు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అతన్ని చూచి వెంటనే ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠం శుద్ధి ఆయన వదిలిపోయి శుద్ధి అయిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు? తన చేతితో ముట్టుకున్నాడు. కుష్ఠరోగులు అనేవారు ఆ దినాల్లో
బహిష్కరించబడిన వారు బైబిల్ దినాల్లో పాపులని అర్థం. ఎవడే కానీ వారి దగ్గరికి రానియడు, ఊర్లోకి రానియరు. అయితే యేసు ప్రభు కనికరము గల దేవుడు అండి. ఆయన తన చెయ్యి వాని చేతి పట్టుకొని లేపినాడు. కాబట్టి నిన్ను నన్ను ఆయన తన చెయ్యి మనకిచ్చి నువ్వు లేయి అంటున్నాడు. నీ పాప జీవితం నుంచి లేయి, నీ పాప జీవితం నుండి విడుదల పొందు, నీ పాప జీవితం నుంచి నువ్వు మారు మనసు పొందు అనేటువంటి కార్యాన్ని ఎట్లాగా ప్రేమతో మనల్ని కరుణించి. కాబట్టి యేసు ప్రభువు మరి పాపమును ద్వేషించినాడు కానీ పాపులను ప్రేమించినవాడు అంటున్నాడు. కాబట్టి పాపులను ప్రేమించి తన యొక్క మరి సిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచేదానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆత్మల వైద్యుడు, శారీరకమైన వైద్యుడే కాదు, ఆత్మల వైద్యుడిగా ఉంటున్నాడు. ఇది ఫిజిషియన్ ఆఫ్ అవర్ స్పిరిట్స్. అట్లాగే 9వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. మత్తయి సువార్త 35వ వచనములు, 9వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎవరిని స్వస్థపరుచున్నాడు చూడండి. ఇక్కడ రైట్ 35వ వచనంలో, యేసు వారి సమాజ మందిరంలో బోధించు, రాజస్వార్థ ప్రకటించు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, సమస్త పట్టణంలో ఎందును గ్రామంలో ఎందును సంచారం చేసేటప్పుడు మరి ఆయన స్వస్థపరచడం మాత్రమే కాకుండా అక్కడ ఏం చేశాడంట, వారందరూ కూడా సమూహములుగా వచ్చి ఆయన దగ్గర స్వస్థత పొందుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చాలా మరి చూసినట్లయితే పిటీడ్, కంపాషన్, వారి మీద కనికర పడినాడు. వారు కాపరలేని గొర్రెలవలే ఉంటున్నారు అని కనికరపడి వారిని అందరినీ కూడా స్వస్థపరిచి వారి యొక్క రెక్కలు కూడా సంధించారు. అందుకొరకు ఏమంటాడు ఇక్కడ, ఆయన తన 12 మంది శిష్యులకు కూడా పిలిచి అపవిత్రాలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే వారికి అధికారం ఇచ్చినాడు. కాబట్టి ఆయన మంచి వైద్యుడు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. అట్లాగే లూకాసు వార్తలో మనం గౌరవిస్తున్నాము. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనం, 7వ అధ్యాయము 21వ వచనములో ఇక్కడ కూడా చూడండి. అక్కడ ఆ దినాల్లో మరి యేసు ప్రభు చుట్టూ అనేకులు వచ్చినారు. యేసు ప్రభు నువ్వు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు నువ్వు? బాప్తిసం ఇచ్చే యోహానువా, లేకపోతే ఎవరు నువ్వు మరి మాకు చెప్పు అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, ఆ గడియలో మరి అనేక రోగులు మరి స్వస్థపరిచినారు, బాధలను అపవిత్రాత్మలను స్వస్థపరిచి, ఇప్పుడు చెప్పండి నేను ఎవరనంటే చెప్పండి, మిమ్మల్ని ఎవరని అడిగినారో ఆయనతో యోహాను శిష్యులతో చెప్తున్నాడు, పోయి చెప్పండి, రోగులు స్వస్థపరుచుంటున్నారు, బాధించబడినారు, మరి అపవిత్రత ద్వారా బాధించబడినారు, స్వస్థపరచబడుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు అని చెప్పండి. అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఎవరని. కాబట్టి ఆయన సూచక్రియ స్వస్థపరిచేటువంటి కార్యము అక్కడ మనం చూస్తున్నాం. అదే 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఇక్కడ ఒక సమాజ మందిరంలో ఉంటున్నాడు యేసు ప్రభు. ఆ సమాజ మందిరం అంటే జస్ట్ లైక్ అవర్ చర్చెస్, ఇజ్రాయేల్ దాంట్లో యూదుల దాంట్లో సమాజ మందిరం అంటారు. అక్కడ ఒక ఆమె మరి సమాజ మందిరంలోకి వచ్చింది. ఎందుకు? దేవుని వాక్యం వినేదాని కొరకై. ఎందుకంటే ఆ దినాల్లో శాస్త్రులు పరిశీలు ఆ సినగాగులో దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని యొక్క ధర్మశాస్త్రము అవి చదివి వినిపించేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సమాజ మందిరంలో వెళ్ళి అక్కడ వారు బోధిస్తున్నప్పుడు అక్కడ ఆయన దృష్టి ఒక ఆమె మీద పడినది. ఆమె ఎట్లాగుంటుందట చూసినట్లయితే నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేకుంటుంటుంది. అయితే ఇట్లనే కిందికి తల, ఎంతసేపు కిందికినే తల, పైకి ఎత్తడానికి వీలు లేదు, వంగిపోయి నడు. అప్పుడు ఎంతకాలంగా ఉందంటే అట్లా చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తుంటాం చూడండి. రైట్ 18 ఏండ్ల నుండి, ఎన్ని సంవత్సరాలు అండి? 18 ఏండ్ల నుండి మరి అటువంటి స్థితిలో ఉంది ఆమె. ఆమె ఇంకేమనుకుంటుంది, నాకు ఇంకెట్లాగా నేను చూసేదానికి ఎట్లా వీలేదు, ఇంతే నా బ్రతుకు అనుకుంది. అయితే యేసు ప్రభువును కరుణించి ఇక్కడ చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని భయపరచను, అదే స్వస్థపరిచినాడు. కాబట్టి యేసు ప్రభు అన్నాక అక్కర్లు ఎరిగినవాడుగా ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే అప్పుడు తన పక్కన ఉన్నటువంటి యూదులు ఏం చెప్పినారు, ఈ దినం విశ్రాంతి దినం కదా, నువ్వు ఎట్లా బాగు చేస్తావు అని చెప్పినప్పుడు చెప్తాడు, 18 ఏళ్ళ నుండి సాతాను బంధించినట్టు ఈమెను అబ్రహాము కుమార్తె ఏమి కూడా ఆమెను విడిపిస్తే తప్పేంటి? ఎవని ఎద్దైనను మరి లేకపోతే గొర్రెను మరి బదులు పడినట్లయితే మీరు కాపాడతారు కదా. అయితే
18 సంవత్సరాల నుంచి బంధించబడి వంగిపోయాడు. కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? అనీతి అయిన జీవితంలో, పాప జీవితంలో, మరి దౌర్భాగ్యమైన జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? యేసు ప్రభువు నేను పిలుస్తుంటున్నాడు ఈ సమయంలో. నా కుమారుడు, నా కుమార్తె, నిలబడు, చూడు పైకి, దేవుని యొక్క కార్యము చూడి, దేవుని రాజ్యం వైపు చూడి అని చెప్పినప్పుడు ఆయన మన చేయి పట్టుకొని పైకి ఎత్తేవాడుకుంటున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మరి మనల్ని సంపూర్ణంగా స్వస్థపరిచేవాడు. మన ఆత్మీయ రోగాలు స్వస్థపరిచే ఆయన ఏం చెప్తాడు? మనల్ని మరి ఆ పరలోకపు రాజ్య కార్యాలు చూసేదానికి, దేవుని రాజ్యం విశ్వసించేదాని కొరకై మనలో కార్యం జరిగిస్తాడు. ఆ విధంగా మనం తిరిగి జన్మించిన వారం ఉంటాము. ఆయన రాజ్యములో ప్రవేశించే దాని కొరకే ఆయన కుమార్తెలుగా ఆయన మార్చేవాడు ఉంటాడు. కాబట్టి సోదరి, ఇంకా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈ దినమే ఆయన నేను పిలుస్తున్నాడు, కుమారి లెమ్మంటాడు, లేచి నిలబడితే అప్పుడు నీకు స్వస్థత కలిగి ఉన్నది. ఆత్మీయ స్వస్థత ఉంది. మనము పరలోక సంబంధం పౌరులుగా ఈ లోకములో సంతోషంతో, సమాధానంతో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా.